మనం స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో నేను ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. మనం ఇందులో వరిపిండి అన్నాను కదా, ఒక్క చుక్క కూడా నూనె పేర్చకుండా మనకి ఇన్స్టెంట్ గారెలు అప్పటికప్పుడు మనకు మినప్పప్పుతో నానబెట్టకుండా పని లేకుండా ఇది ఇంకో వెరైటీ గారెలు అండి. మనం మినప్పప్పు గారెలే తింటున్నామా అన్న టేస్ట్ మీకు ఉంటుంది, వేరే రకంగా కూడా ఉండదు. పొటాటో మనకి అలా అనిపించదు, మినప్పప్పుతోనే మనం చేసామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా స్మాషర్తో చేసుకున్నాక నేను వరిపిండి తగినంత కలిపేసుకుంటున్నాను. మనకి గారెలు వేసుకోవడానికి వీలుగా మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత సరిపోతుందో అంత మనం చూసుకుంటూ వరిపిండి అయితే మనం ఇలా కన్సిస్టెన్సీ తగ్గట్టు కలిపేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే నేను ఆల్రెడీ సిద్ధం చేసుకుని కోసుకుని పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు అది వేసుకుని మనం అన్నీ కలిపేసుకోవాలి. తగినంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఈ పిండికి సరిపోయినట్టు ఉప్పు వేసుకుని